Good morning everybody, this is Imran, Science Faculty from Satyam's Academy, Pulakunta. So, in this video I am going to talk about the deficiency diseases which plays a major part of securing 2 marks from the General Science segment. And before I start the deficiency diseases, I will introduce my academy, that is Satyam's Academy, Pulakunta, Hindupur, Satyasai district. Especially we are providing coaching for Sainik Navodaya and we provide the foundation classes for IIT, NEET, JEE Mains, especially for this. And you have to hurry up because we have started our classes for 6th and 7th also, which have limited seats. So don't miss this opportunity of having a seat, grabbing a seat in Satyam's Academy. And before we announce the seats are no more, you have to come for an entrance and grab a seat for yourself. Right. So this was a good introduction, and let me start about the next topic, that is deficiency diseases. See children, you will be making excuses of avoiding the fruits and vegetables in your diet. Obviously you will be making some excuses of avoiding fruits and vegetables and having junk food added in your food. Right? Junk food అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఈవెన్ మీ కూడా. ఎస్ రైట్. సో ఎస్పెషల్లీ మీ జంక్ ఫుడ్లో ఇంట్రడ్యూస్ అయ్యేది ఎవరు అంటే కనుక లేస్, ఈ కుర్కురే, తర్వాత పొటాటో చిప్స్, తర్వాత క్యాండీస్, ఇలాంటివన్నీ, డైరీ మిల్క్, ఇవన్నీ కూడా ఈ జంక్ ఫుడ్లో ఒక పార్ట్ అనమాట. మీరు అవాయిడ్ చేసే మేజర్ థింగ్ ఏమంటే కనుక ఈ ఫ్రూట్స్. వన్ ఆఫ్ మై స్టూడెంట్ హూ హేట్స్ టొమాటో, ఫ్రూట్స్ తిందా వద్దు, ఎస్పెషల్లీ నా కొడుకు అనమాట. సో ఆల్వేస్ విల్ బి అవాయిడింగ్, విల్ బి మేకింగ్ ఎక్స్క్యూజెస్, ఇప్పుడు వద్దు, మళ్ళీ తిందా, మళ్ళీ పెట్టు, మళ్ళీ తిందా. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్. బట్ ఇక్కడ ఎందుకు పర్టికులర్గా నా కొడుకు, నా స్టూడెంట్ అని చెప్పాల్సి వస్తుంది, మీ గురించి చెప్పాల్సి వస్తుంది అంటే కనుక మీరు అవాయిడ్ చేసేటటువంటి ఆ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎంతవరకు మిమ్మల్ని మీ బాడీకి హార్మ్ చేస్తాయనైతే ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సి our body needs 7 particular basic nutrients. ఈ 7 న్యూట్రియంట్స్ ఎప్పుడైతే మన బాడీకి మనం ప్రొవైడ్ చేయమో అప్పుడు మన బాడీలో డెఫిషియన్సీ అనేది ఏర్పడి ఆ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ నే మనము డెఫిషియన్సీ డిసీజెస్ అని చెప్తాం. డిసీజ్ అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలా, కండిషన్ అనేది ఫిట్ గా ప్రాపర్ గా లేదు అని. ఆ కండిషన్ ని మనము ఓవర్కమ్ చేయాలంటే కనుక ఈ 7 న్యూట్రియంట్స్ ని మనము ఖచ్చితంగా తీసుకోవాలి. అర్థమవుతుందా? సో యూ షుడ్ నెవర్ స్కిప్ దోస్ 7 న్యూట్రియంట్స్. ఇంతక ఆ 7 న్యూట్రియంట్స్ ఎవరు సార్ అంటే కనుక ద ఫస్ట్ న్యూట్రియంట్ ఈస్ కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్. తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఫ్యాట్స్, తర్వాత చూసుకుంటే ప్రోటీన్స్, తర్వాత చూసుకుంటే కనుక విటమిన్స్, తర్వాత చూసుకుంటే మినరల్స్, తర్వాత చూసుకున్నట్లయితే కనుక రఫేజెస్. దీన్నే మనం డైటరీ ఫైబర్స్ అని కూడా పిలుస్తామమ్మా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ అన్నమాట. సి ఈ 7 న్యూట్రియంట్స్ లో మీరు ఏ ఒక్కటి స్కిప్ చేసినా మీకు వచ్చే ప్రాబ్లమే ఈ డెఫిషియన్సీ డిసీజ్ అన్నదన్నమాట. సి మనం అందుకనే ఫుడ్ ని తీసుకునేటప్పుడు దాంట్లో ఈ 7 న్యూట్రియంట్స్ ఉన్నట్లు మనం చూసుకోవాలి. The food that contains all the 7 basic nutrients which are required by our body is known as balanced diet. If you include a balanced diet in your diet, obviously you won't get these deficiency diseases. Sir, ఇంతకీ డెఫిషియన్సీ డిసీజెస్ ఒక్కటి చెప్పండి సార్ అంటే కనుక మన దగ్గర చూసుకుంటే నైట్ బ్లైండ్నెస్ ఉందమ్మా. చాలా మంది పిల్లలకి నైట్ బ్లైండ్నెస్ అనేది ఒక కామన్ విషయం అయిపోయింది. ఏంటి నైట్ బ్లైండ్నెస్ అంటే కనుక రాత్రిపూట కొంచెం చీకటి అయిందంటే వాళ్ళ కళ్ళు సరిగ్గా కనబడవు. దీనికి కారణం ఏమి అంటే కనుక మీరు అవాయిడ్ చేసినటువంటి విటమిన్ ఏ. మేమే అవాయిడ్ చేస్తాం సార్ విటమిన్ ఏ అంటే కనుక మీరు అవాయిడ్ చేయలే. నువ్వు టొమాటోస్ తినను, నేను కర్రీ లీవ్స్ తినను, నేను లీఫీ వెజిటబుల్స్ తినను అంటే ఆబ్వియస్గా నువ్వు దీన్ని స్కిప్ చేస్తున్నావు అని అర్థం. దీన్ని స్కిప్ చేసినావు అంటే కనుక నీకు విటమిన్ ఏ అనేది దొరకదు. నీకు వచ్చేటటువంటి డెఫిషియన్సీ డిసీజెస్, నైట్ బ్లైండ్నెస్, ఇది మనకు ఐని ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో మీ మమ్మీ వాళ్ళు కానీ, మీ అమ్మ వాళ్ళు కానీ, మీ అమ్మమ్మ వాళ్ళు కానీ, మీ నాన్నమ్మ వాళ్ళు కానీ ఏదైనా ఇస్తున్నారు అంటే మీ
మంచి కోసమే ఇస్తారు, దాన్ని స్కిప్ చేయడము, దాన్ని అవాయిడ్ చేయడం చేయొద్దు. తర్వాత ఇలాంటిదే మనం డీటెయిల్గా చదువుకుందాం. చూడండి అమ్మ, ఇక్కడ డెఫిషియన్సీ డిసీజెస్ చూడండి, ఏదో ఒక ప్రాబ్లం, ఇక్కడ బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లం, ఇక్కడ స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్, ఆల్వేస్ హెడేక్, ఆల్వేస్ ఏదో ఒక ప్రాబ్లం అలా రావడానికి కారణం వచ్చేసి అలా వస్తున్నాయంటే కనుక అవి డెఫిషియన్సీ డిసీజెస్ పెట్టుకోండి. డెఫిషియన్సీ డిసీజెస్ ఆర్ ద డిసీజెస్ that are caused by the lack of certain essential nutrient. A person may be getting enough food to eat, but sometimes the food may not contain a particular nutrient. నేను చెప్తున్నాను, నేను అన్ని తింటున్నాను సార్ అంటే కనుక అన్ని 7 కూడా ఉన్నాయా లేదా చూసుకోవాలా. రైస్ తింటున్నాం అంటే కార్బోహైడ్రేట్ ఉంది, దాంట్లో పప్పు కానీ ఏమైనా పెట్టుకుంటున్నాం అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, సలాడ్ రూపంలో ఏదైనా పెట్టుకుంటే దాంట్లో వెజిటబుల్స్ ఉంటాయి, తర్వాత కర్డ్ ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, ఫ్యాట్ ఘీ అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల 7 ప్రాపర్గా వెళ్తున్నాయి లేదా మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఈ 7లో ఒకటి మిస్ అయినా కూడా యు ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ 6 nutrients to your body. If this continues over a long period of time, the person may suffer from its deficiency, which leads to deficiency diseases. A large number of people in the world are suffering from malnourished. malnourished అంటే కనుక మనం తీసుకునే డైట్ లో న్యూట్రియంట్స్ కనుక లోపిస్తే దాన్ని మాల్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. The food that loses, that don't have all the nutrients in proper sufficient quantity, then that food is known as malnutrition food, and they are much less than their bodies require. If this continues for a long period, they may suffer from malnutrition. As a result of malnutrition, they